హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు అనిటెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బోట్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఒక స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దాన్ని మొన్న నేను బిగ్ బిలియన్ డే సేల్లో ఆర్డర్ పెట్టాను. సో అది నాకు నిన్న రిసీవ్ అయింది. సో దాని గురించి తెలుసుకుందాం. వీళ్ళు ఇదివరకు మ్యూజిక్ సిస్టమ్స్ అంటే సౌండ్ బార్స్ అండ్ హెడ్ ఫోన్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం వీళ్ళు ఒక స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారు. అదేదో కాదు ఫ్రెండ్స్, బోట్ స్మార్ట్ వాచ్. దీని నేమ్ వచ్చేసరికి బోట్ వాచ్ స్ట్రామ్ అని ఉంది. సో దీని అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాట్లాడుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బాక్స్ ప్యాకేజింగ్ ఇలా వచ్చింది. సో మనం ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేద్దాం. చిన్న వాటిని కూడా పెద్ద కత్తితో చేయాలంటారు కదా. సో మనం అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ చూడండి, బోట్ కంపెనీ బ్రాండ్ ఉంది, లోగో ఉంది. ఇక్కడ వాచ్ స్ట్రామ్ అని ఉంది, ఏ టైమ్లెస్ పర్షూట్ అని ఉంది. సో ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, 5 మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెంట్ ఉంది. దీంట్లో కాల్ అండ్ టెస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది విత్ వైబ్రేషన్ అలర్ట్తో. అలాగే మల్టిపుల్ స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ బోట్ వాచ్ స్ట్రామ్ అని ఉంది. అలాగే దీంట్లో ఇటు సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది సెడెంటరీ అలర్ట్ అని ఉంది, కలరీ స్టెప్స్ ఉంది, కంపాక్టబిలిటీ అని ఉంది, ఐఓఎస్కి ఆండ్రాయిడ్కి కంపాక్టబుల్ అయింది. అలాగే ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ఉంది. ఇది వచ్చేసరికి 1.53 ఫుల్ టచ్ డిస్ప్లే ఉంది. అలాగే 2.5D కర్వ్డ్ డిస్ప్లే ఉంది. దీంట్లో మల్టిపుల్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అలాగే మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంది. సో ఇటుసరికి వెల్నెస్ మోడ్ ఉంది, అది స్లీప్ మానిటర్ ఉంది, హార్ట్ రేట్ మానిటర్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటర్ ఉంది. సో దీన్ని చూసారు ఫ్రెండ్స్, ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 5,990 రూపీస్ ఉంది, అంటే 5,990 ఉంది. నాకు ఇది 1,990కే వచ్చింది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే 5,990 ఉంది. సో బిగ్ బిలియన్ డే సేల్ ఆఫర్లో ఫస్ట్ లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు 1,990కి ఇచ్చారు. సో నేను అప్పుడు పర్చేజ్ చేశాను. సో ఇంకా డిలే చేయకుండా మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ కొన్ని కెటలాగ్స్ ఉన్నాయి. ఇది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ వాచ్ని పక్కన పెడదాం. బాక్స్ ఓపెన్ చేయగానే కొన్ని కెటలాగ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది 1 year వారంటీ. ఇది వచ్చేసరికి కెటలాగ్ ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి దీని మాన్యువల్ అనమాట, వాచ్ స్ట్రామ్ మాన్యువల్. సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా ఆపరేట్ చేయాలి అని మొత్తం డీటెయిల్గా ఇచ్చారు దీంట్లో. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కనెక్టింగ్ టు ద యాప్ అని ఉంది. ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి బోట్ ప్రో గేర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇది స్కాన్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకోవాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని. సో ఐఓఎస్ డివైస్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం వాచ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో వాచ్ బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంది. సో దీంట్లో వచ్చేసరికి ఇది ఛార్జింగ్ డాక్ అనుకుంటా, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాగ్నెటిక్ డాక్ ఇచ్చారు, ఛార్జింగ్ డాక్. ఒకసారి మనం వాచ్ ఓపెన్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వాచ్ ఫేస్ ఇలా ఉంది. ఒకసారి మనం ఇదిగోండి ఛార్జింగ్ డాక్ పెట్టి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నాయి కదా, మ్యాగ్నెటిక్ డాక్ ఉంది కదా, ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. మనం అడాప్టర్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇట్లా. సో ఇది ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది. మ్యాగ్నెట్కి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఫ్రెండ్స్ వాచ్ బిల్డ్ క్వాలిటీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇది మంచిగా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ బోట్ బ్రాండ్ లోగో ఉంది. ఇక్కడ బోట్ వాచ్ స్టిక్కర్ తీసేద్దాం. ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది 1.3 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్, 2.5D కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. అలాగే ఇటు సైడ్ ఏమీ ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఇచ్చారు. ఇక్కడ దీనికి హార్ట్ రేట్ మానిటర్ ఉంది, అలాగే SpO2 మానిటర్ ఉంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఆన్ అయింది. ఇట్లా డిస్ప్లే వచ్చింది. డిస్ప్లే వచ్చేసరికి బాగానే ఉంది ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది. ఒకసారి చూద్దాం.
ఇంకా టైం ఇవన్నీ సెట్ చేయలేదు నేను. సో ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్పోర్ట్స్ అని ఉంది, ఇక్కడ హార్ట్ రేట్ అని ఉంది, ఇక్కడ బ్లడ్ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ బ్లడ్ ప్రెషర్ ఉంది. సో ఇట్లా మనం పైకి వెళ్తే ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ రిలాక్స్ ఉంది, అలారం ఉంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంది, టైమర్ ఉంది, అలాగే సెట్టింగ్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ డైల్ అని ఉంది, అంటే మనం వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇది ఉంది కదా, సో ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది అయితే సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, ఇదిగోండి వాచ్ ఫేస్. సో ఇంకా వచ్చేసరికి ఫ్రెండ్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే బ్రైట్నెస్ ఉంది ఫ్రెండ్స్. ఇది బ్రైట్నెస్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్స్లో ఇచ్చారు. 1 స్టార్ అయితే లో బ్రైట్నెస్, మళ్ళీ ప్రెస్ చేస్తే 2nd స్టార్. ఫుల్ బ్రైట్నెస్కి 3 స్టార్స్ ఉంటే ఫుల్ బ్రైట్నెస్. అబౌట్లోకి వెళ్దాం, ఇక్కడ వర్షన్ ఇచ్చారు V2.0 అని, మ్యాక్ అని. సో బ్యాక్ రావాలంటే సారీ, బ్యాక్ వీళ్ళు టచ్ కంట్రోల్ ఇవ్వలేదు అనుకుంటా. టచ్ కంట్రోల్ ఇస్తే బాగుండేది. బ్యాక్ రావాలంటే మేబీ ఈ బటన్ని ప్రెస్ చేయాలనుకుంటా. ఎస్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తుంది. వీళ్ళు టచ్ కంట్రోల్ ఇట్లా అంటే బ్యాక్ వచ్చేటట్లయితే బాగుండేది ఫ్రెండ్స్, వీళ్ళు ఇవ్వలేదు. సో పైకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, అలాగే కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ స్టెప్స్ కౌంట్ వస్తుంది, అలాగే లెఫ్ట్కి ఈ స్టెప్స్ కౌంట్ వస్తుంది, ప్లస్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ అండ్ ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి. సో ఇక్కడ వీక్ టోటల్, మొత్తం వీక్లో ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, ఎన్ని స్టెప్స్ చేశారు, ఎన్ని కిలోమీటర్స్ రన్ చేశారని వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో బ్యాక్ రావాలంటే మళ్ళీ బటన్ ప్రెస్ చేయాలనుకుంటా. ఓకే, డౌన్కి ప్రెస్ చేస్తే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ ఉంది, అలాగే ఇక్కడ నా స్లీప్ మోడ్ ఉంది, ఇది లొకేషన్ మోడ్ అనుకుంటా, ఫంక్షన్ ఆఫ్ అని ఉంది. సో ఇది వచ్చేసరికి వ్రిస్ట్ స్క్రీన్ సెన్స్ టర్న్ అండ్ ఆఫ్ అని ఉంది. అంటే ఇక్కడ మనం ఇది ఆన్ చేస్తే సెన్సార్ పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే వ్రిస్ట్ ఇట్లా అంటామో మనకి వాచ్ ఆన్ అయ్యిద్ది అనమాట. సో ఇది ఒక ఆప్షన్ మంచిదని చెప్పుకోవాలి. అలాగే దీంట్లో సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, ఎక్కువ అంటే మరీ టూ మచ్ ఆప్షన్స్ లేవు, అలాగని తక్కువ లేవు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి హార్ట్ రేట్ ఉంది, ఒకసారి వాచ్ పెట్టుకొని చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, నేను వాచ్ చేతికి లెఫ్ట్ రిస్ట్కి పెట్టుకున్నాను. సో ఇట్లా ఆఫ్ అయింది, ఇట్లా మనం లిఫ్ట్ చేయగానే ఆన్ అయింది. సో ఈ సెన్సార్ బాగానే పనిచేస్తుంది. సో ఇట్లా పైకి అనగానే డిస్ప్లే ఆన్ అయింది. సో డిస్ప్లే చాలా చిన్నగా ఉంది చూడటానికి, అయినా పర్వాలేదు. ఈ ప్రైస్లో మంచి క్వాలిటీతోటే ఇచ్చారు డిస్ప్లే. చూడటానికి బిల్డ్ క్వాలిటీ కూడా, వాచ్ క్వాలిటీ కూడా బాగుంది, స్ట్రాప్ కూడా బాగానే ఉంది. సో ఇది స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, పర్వాలేదు, మంచిగా ఉంది. ఈ డిస్ప్లే కూడా బాగుంది క్వాలిటీ ఈ బడ్జెట్లో. సో ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రైస్లో మీకు హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, అలాగే బ్లడ్ ఆక్సిజన్ ఉంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇది రిలాక్స్ అని ఉంది. రిలాక్స్ అంటే ఇంట్లో ఇది సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో శ్వాస తీసుకోవటం అనే ఆప్షన్ కూడా ఉంది. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఉంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ రావాలంటే ఇది బ్యాక్ ప్రెస్ చేయొచ్చు. సో దీంట్లో బ్లడ్ ప్రెషర్ ఉంది, అలాగే బ్లడ్ ఆక్సిజన్ ఉంది. సో మ్యూజిక్ కంట్రోల్ ఉంది, టైమర్ ఉంది, అలారం ఉంది. సో ఎన్ని ఆప్షన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ప్రైస్ ఆఫ్ పాయింట్లో. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ బోట్ వాచ్ స్ట్రామ్ గురించి నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. నాకైతే ఈ వాచ్ నాకు బాగా నచ్చింది. దీనికి డైల్ క్వాలిటీ బాగుంది, అలాగే స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ బోట్ లోగోతో ఉంది. ఇది మెటల్ కాదు, ప్లాస్టికే. ఈ బడ్జెట్లో వీళ్ళు చాలా ఆప్షన్స్ ఇచ్చారు. హార్ట్ రేట్ మానిటరింగ్ ఇచ్చారు, అలాగే SpO2 మానిటరింగ్ ఇచ్చారు, అలాగే బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఇచ్చారు. సో అన్ని రకాలుగా కాల్ అలర్ట్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ అలర్ట్స్ వస్తాయి. సో అన్నిటి పరంగా బాగుంది. నాకైతే ఈ వాచ్ బాగా నచ్చింది. ఈ 2000 బడ్జెట్లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. ప్రజెంట్ అయితే 5999 ఉంది. నాకు తెలిసి మళ్ళీ కమింగ్ సూన్ అని ఉంది ఫ్లిప్కార్ట్లో. ప్రజెంట్ సేల్లో అయితే లేదు. నాకు తెలిసి మళ్ళీ సేల్లో వస్తే కనుక వీళ్ళు 2000 బడ్జెట్కి తీసుకురావచ్చు. ఒకవేళ మీకు ఈ వాచ్ కనుక నచ్చితే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ బోట్ వాచ్ స్ట్రామ్ గురించి నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.